చిన్నపిల్లలు మారాన్ చేస్తే అదిగో చందమామ అంటూ గోరు ముద్దలు తినిపిస్తుంది అమ్మ. కానీ చందమామ ఎప్పటికీ అందుకోలేనని ఆ చిన్నారికి తెలియదు. ఏపీ సీఎం చంద్రబాబు కూడా అచ్చం అదే రూట్లో సాగుతున్నారు. ఎన్నికలు వచ్చాయంటే చాలు అదిగో అమరావతి అంటూ చూపించడం, ఓట్లు వేయించుకోవడం. కానీ ప్రజలకు తెలీదు ఆ రాజధాని నిర్మాణం ఎప్పటికీ పూర్తి కాదని. 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రాజధాని పేరిట పెద్ద స్కెచ్చే వేశారు. తూళ్లూరు, మంగళగిరి, తాడేపల్లిలోని 29 గ్రామాల్లో రాజధాని నిర్మాణం చేస్తామని ప్రకటించారు. అమరావతి పేరిట రైతుల దగ్గర ఏకంగా 33,000 ఎకరాల భూములు లాక్కున్నారు. 3 పంటలు పండే భూములను ధ్వంసం చేసి రాజధాని నిర్మాణానికి పూనుకున్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన సందర్భంగా ఏర్పాటైన శివరామకృష్ణ కమిటీ రాజధాని విషయంలో కీలక సూచనలు చేసింది. ఈ ప్రాంతం క్యాపిటల్ నిర్మాణానికి ఏమాత్రమూ అనువైనది కాదని నివేదికలో పేర్కొంది. రైతులకు ఎంతో ఉపయోగకరమైన పంట పొలాలను ధ్వంసం చేసి రాజధాని నిర్మాణం సరికాదని తేల్చి చెప్పింది. అయినా సరే చంద్రబాబు ఏమాత్రమూ వెనక్కి తగ్గలేదు. కృష్ణానదిని ఆనుకొని ఉన్న ఈ ప్రాంతంలో రాజధాని నిర్మాణం ఏంటని అందరూ ముక్కున వేలేసుకున్నారు. వాస్తవానికి నదీ పరివాహక ప్రాంతమైన అమరావతిలో భారీ భవన నిర్మాణాలు చేపట్టడం సరైంది కాదు. దీనికి తోడు ప్రతి ఏడాది కొండవీటి వాగు ఈ ప్రాంతాన్ని ముంచెత్తుతుంది. ఐనవోలు, శాఖమూరు, కృష్ణయ్యపాలెం, నీరుకొండ, కురగల్లు, పేతపూడి, నవులూరు, ఎర్రబాలెం, పెనుమాక, ఉండవల్లి గ్రామాల్లో ప్రవహించే వాగు కృష్ణానదిలో కలుస్తుంది. చంద్రబాబు చెప్పిన అమరావతిలోని 10 గ్రామాల పరిధిలోని 13,500 ఎకరాలు కొండవీటి వాగు వల్ల ముంపునకు గురవుతాయి. కొండవీటి వాగులో దాదాపు మరో 15 వాగులు కలుస్తాయి. ఇవన్నీ కృష్ణానదిలో కలిసేటప్పటికీ వాగు ఉధృతి అత్యంత ప్రమాదకరంగా ఉంటుంది. ఈ వాగులన్నీ కలిస్తే దాదాపు 22,000 క్యూసిక్కుల నీరు కొండవీటి వాగు నుంచి కృష్ణానదిలోకి వెళ్తుంది. దీంతో కొండవీటి వాగు ఉగ్రరూపం దాల్చితే గ్రామాలే మునిగిపోయే పరిస్థితి. అంతేకాదు చిన్నపాటి వర్షం కురిస్తే చాలు నీరుకొండ నుంచి అవతల రాజధాని వైపు ప్రాంతమంతా పూర్తిగా చెరువులా మారిపోతుంది. 100 ఎకరాలు నీట మునుగుతాయి. కొండవీటి వాగు కృష్ణానది కంటే 5 మీటర్లు కిందికి ఉండటమే ఈ ముంపునకు కారణం. ఇలాంటి ముంపు ప్రాంతంలో చంద్రబాబు రాజధానిని ఎలా నిర్మిస్తారనే చర్చ అప్పట్లో సాగింది. ఎంతమంది నిపుణులు చెప్పినా పట్టించుకొని చంద్రబాబు అమరావతి నిర్మాణానికి పూనుకున్నారు. అయితే పనులు ప్రారంభించాక ఈ ప్రాంతం రాజధాని నిర్మాణానికి అనువైనది కాదని తేలిపోయింది. ఇక్కడ భవన నిర్మాణాల కోసం పిల్లర్లను 100 అడుగుల మేర భూమిలోకి వేయాల్సి వచ్చింది. అంతేకాదు సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణం కోసం అమరావతిలోని నీటిని బయటకు మళ్లించడానికి చిన్న చిన్న కల్వర్టలు ఏర్పాటు చేయాల్సి వచ్చింది. కల్వర్టుల కోసం తవ్విన గుంతల నుంచి భారీ స్థాయిలో నీటి ఊట వచ్చింది. కృష్ణానది పక్కనే ఉండడంతో ఎన్నిసార్లు నీళ్లు తోడినా ఊట మాత్రం వస్తూనే ఉంది. ఈ నీటిని తోడేసేందుకు దాదాపు 3 ఏళ్ల పాటు 10 మోటార్లతో రాత్రి పగలు కష్టపడ్డా ఉపయోగం మాత్రం లేకుండా పోయింది. ఇక శాశ్వత హైకోర్టు, జీఏడీ, సచివాలయం భవనాల కోసం అప్పటి చంద్రబాబు ప్రభుత్వం పునాదుల పేరిట పెద్ద పెద్ద గుంతలు తీసింది. అమరావతి నిర్మాణాలు అక్కడికే పరిమితమైన గ్రాఫిక్స్ చూపించి ఇదిగో అమరావతి, అదిగో అమరావతి అంటూ ఊదరగొడుతూనే ఉంది. చంద్రబాబు హామీలన్నీ నీటి మూటలు అంటారు. ఇప్పుడు దాంతో పాటు అమరావతి నిర్మాణం కూడా నీటిపైనే అనాలి. చిన్నపాటి వర్షానికి అమరావతిలో 100 ఎకరాల భూములు చెరువుల్లో మారిపోయాయి. నిర్మాణాలన్నీ నీట మునిగిపోయాయి. చివరికి పునాదుల పటిష్టత పరిశీలించేందుకు వచ్చిన ఐఐటి నిపుణులు పడవల్లో వెళ్లాల్సిన పరిస్థితి. చంద్రబాబుతో ఆయన జేబు మీడియా అమరావతి పేరిట ఎన్నో గ్రాఫిక్స్ చేసి ప్రజల కళ్లకు గంతలు కడుతూనే ఉంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమరావతి పనులు ప్రారంభిస్తామని ప్రకటించారు చంద్రబాబు. గతంలో ఇక్కడ ప్రారంభించిన భవనాల పటిష్టతను పరిశీలించేందుకు చెన్నై, హైదరాబాద్కు చెందిన ఐఐటి నిపుణులను తీసుకువచ్చారు. 2 రోజులు అమరావతిలో పర్యటించిన ఈ నిపుణులకు పెద్ద షాకే తగిలింది. అంతర్జాతీయ స్థాయిలో అమరావతిని నిర్మిస్తామని చంద్రబాబు చెప్పిన మాటలు విన్న ఐఐటి నిపుణుల బృందం క్షేత్రస్థాయిలో పరిస్థితిని చూసి కంగుతింది. ఇటీవల కురిసిన వర్షాలకు నీరుకొండ వద్ద 100లాది ఎకరాలు నీట మునిగాయి. అటు తూళ్లూరు వద్ద నిర్మాణ ప్రాంతం అంతా వరద నీటితో చెరువులా మారిపోయింది. ఇక శాశ్వత జీఏడీ, సచివాలయం, హైకోర్టు పునాదుల కోసం తవ్విన గుంతలు ఎక్కడున్నాయో కనిపెట్టలేని పరిస్థితి. రాజధాని పరిశీలన కోసం వచ్చిన ఐఐటి బృందం ఈ చెరువులను చూసి షాక్ కు గురైంది. నీటిలోని పునాదులను ఎలా పరిశీలించాలన్న సందిగ్ధంలో పడిపోయింది. విషయం తెలుసుకున్న ప్రభుత్వం హుటాహుటిన ఎస్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపింది. ఇంకేముంది, వారు ఏర్పాటు చేసిన పడవల్లో రెస్క్యూ సిబ్బందితో కలిసి పరిశీలనకు బయలుదేరింది ఐఐటి బృందం. నానా తిప్పలు పడి ఆ నీటిలోనే పునాదుల పటిష్టతను పరిశీలించింది. ఇలా పడవల్లో వెళ్లి నీటిలో ఉన్న పునాదులను పరిశీలించడంపై ఐఐటిలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోందట. కొద్దిపాటి వర్షానికే ఎన్ని నీళ్లు వస్తే భవిష్యత్తులో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందని ఐఐటి నిపుణులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
అంతేకాదు ఇక్కడి మట్టి గట్టిగా లేకపోవడం వల్ల భారీ నిర్మాణాలు చేపట్టేందుకు ఈ ప్రాంతం అనువైనది కాదని నిపుణులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తోంది. అయితే చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఏం చేసైనా సరే ఐఐటి నిపుణులతో తమకు అనుకూలంగా నివేదిక ఇప్పించుకునే పనిలో పడిందని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. వైఎస్ జగన్ సర్కారుపై లేనిపోని నిందలు వేస్తూ పతాక స్థాయిలో వార్తలు ప్రసారం చేస్తున్న ఎల్లో మీడియా ఈ విషయంపై మాత్రం కళ్ళు మూసుకుంది. ఏది ఏమైనా నిపుణులు చెప్పినట్లుగా ఆనాడైనా ఈనాడైనా అమరావతిలో రాజధాని నిర్మాణం తెలిసి చేస్తే పెద్ద తప్పే అవుతుంది. అనువుగాని చోట క్యాపిటల్ పేరిట భారీ నిర్మాణాలు చేపట్టడం అక్కడ ఉండే వారి ప్రాణాల మీదకు తెచ్చినట్లే.